హలో ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పుట్టింటి సారీ వ్లాగ్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, అర్థమైపోయే ఉంటుంది. ఆ రోజు వచ్చేసి ఇలా మార్నింగే లేచి బంతిపూల దండలు మామిడాకులు ఇలా కట్టి ముగ్గేసింది మా మమ్మీ. యాక్చువల్గా 5 ఇయర్స్కి అలా పెడతారు, కొందరు కొందరు 3 ఇయర్స్కి కూడా అలా పెడతారు. దీన్ని ఓడి బియ్యం అని కూడా అంటారు. ఆ రోజు చాలా హెక్టిక్ ఉండే డే మొత్తం. అండ్ ఆ రోజే మార్నింగ్ నేను డెకార్ చేసుకున్నాను. కొంచెం స్టాండ్ పెట్టేసి ఫ్లవర్ గార్లాండ్స్ అండ్ వెనక కర్టెన్ వేసేసాను, డెకార్ కర్టెన్. వినాయకుడు ఇలా కౌస్ ఉంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. కొంచెం కష్టమై ఉండే కానీ చాలా బాగా వచ్చింది డెకార్ అంతా. అండ్ నెక్స్ట్ నేను రెడీ అయిపోయి మట్టలు చేయించుకోవడానికి వెళ్ళిపోయాను. యాక్చువల్గా 5 ఇయర్స్కి ఒకసారి మట్టలు చేయించుకుంటారు. సో ఈ ఓడి బియ్యం రోజే చేయించుకోవాలన్నమాట. బట్ అది చేసి కరిగించి చేసేలోపు మనము ఫాస్ట్ చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి, తినొద్దు ఏమీ. అది అయిపోయే వరకు అయితే 11:30 అయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. కొందరికి చాలా లేట్ అవుతుందంట. అక్కడ నాకు వెళ్ళే వరకు జనాలు ఎవరు లేరు, కొంచెం త్వరగా అయిపోయింది నాకు. సో ఎట్ లాస్ట్ మట్టెలు అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసరికి చాలా మెంబర్స్ వచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా తిన్న తర్వాతే బియ్యం పోయించుకుంటారు. పోయించుకున్న తర్వాత మాత్రం ఇంట్లో స్టే చేయొద్దు, మన ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మా ఆంటీ వీడియో తీస్తుందన్నమాట. అందరూ వచ్చారు, మా అమ్మమ్మ, మా ఆంటీ వాళ్ళ డాటర్, అక్క అని పిలుస్తాను నేను. అండ్ వీళ్ళందరూ మా నైబర్స్ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ అందరూ వచ్చారు.
టోటల్‌గా వ్లాగ్ అంతా అన్‌ఫిల్టర్డ్ అండ్ రా ఉంటుంది.
బాబు అయితే చాలా అల్లరి చేసిండు. అసలు ఎక్కడా లేదు. ఒక్క ఫోటో దిగురా నాన్న అన్నా కూడా దిగలేదు. చూడండి చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది ఆ రోజంతా. అండ్ వాడు అసలు డ్రెస్ కూడా వేసుకోలేదు. ఇలా సకినాలు, గరియలు, ఆ ఒడి బియ్యం అన్నీ చేసి ఒళ్ళో పెడతారు. సారే అంటే పసుపు, కుంకుమ అండ్ గట్టి పిండి ఇలా అన్నీ ఒళ్ళో పెడతారు ఒడిబియ్యం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ పెట్టాలి. నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇంకో 5 మెంబర్స్ పెట్టాలి. అట్లా 5 మెంబర్స్ పెట్టిన తర్వాత లాస్ట్కి మా అమ్మమ్మ పెట్టింది. ఇలా అన్నీ ముట్టించి మనకి మా ఇంటి తరపున సారె ముట్టింది అని చెప్తారు. మనం కూడా ముట్టింది అని వాళ్ళకి చెప్పాలి. ఇలా ట్రెడిషన్స్ ఉంటాయండి. మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి ఇలాంటి ట్రెడిషన్స్ ఉంటాయి. సో మనం ఫాలో అవ్వాలి కూడా. మన ట్రెడిషన్ని మనమే కదా ఫాలో అయ్యేది. మా మమ్మీ ఫస్ట్ టైం పెడుతుంది కాబట్టి కొంచెం నర్వస్గా టెన్షన్ పడుతుంది. అక్కడ అడుగుతుంది ఎలా పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఎట్ లాస్ట్ అంతా మంచిగా జరిగింది అండ్ మంచిగా పెట్టేశారు. అండ్ లాస్ట్కి బయలుదేరిపోయాము. అక్కడ రైట్ సైడ్ మా ఆంటీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ తమ్ముని వైఫ్స్ వాళ్ళు అండ్ మా అమ్మమ్మ, వీళ్ళు ప్రతి ఈవెంట్కి మా ఆంటీ వాళ్ళే ఫస్ట్ ఉంటారు. మా మమ్మీ నర్వస్ ఫీల్ అయిపోతుంది. అండ్ మా ఆంటీ వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారు. నాకైతే నా మ్యారేజ్ డేనే గుర్తొచ్చింది. సేమ్ మ్యారేజ్ రోజు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇలానే సారె పెట్టి పంపిస్తారు. మళ్ళీ 5 ఇయర్స్కి ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ చేస్తారు. బట్ చాలా ఓకే పీస్ఫుల్గా అండ్ మంచిగా జరిగిపోయింది. నేను మా మమ్మీతో అంటుండే, మమ్మీ సేమ్ మళ్ళీ మ్యారేజ్లానే అన్నీ పెట్టి పంపించేస్తున్నారు, ఎందుకు మమ్మీ ఇలా అంటే అదే ట్రెడిషన్ అని చెప్పింది. సేమ్ నాకైతే నా మ్యారేజ్ డేనే గుర్తొచ్చింది. సేమ్ అయితే నాకు అదే ఫీలింగ్ ఉంది, ఇలానే ఉంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ మా పెద్దమ్మలు అండ్ పిన్నిలు వీళ్ళందరూ కలిసి 5 మెంబర్స్ అయ్యారు. అండ్ ఆ 5 మెంబర్స్తో నాకు ఒడి బియ్యం పెట్టించారు. మా మమ్మీ వాళ్ళ ఇంటి గోత్రం వాళ్ళే ఒడిబియ్యం పెడతారంట. నాకు ఇది నిన్ననే తెలిసింది. ఒడిబియ్యం వాళ్ళ ఇంటి పేరున్న వాళ్ళే, వాళ్ళ ఇంటి గోత్రం వాళ్ళే, వాళ్ళ తరపున వాళ్ళే పెట్టాలంట. బియ్యం అంతా నింపిన తర్వాత మమ్మీ వాళ్ళకని చెప్పేసి మళ్ళీ మనము మన దగ్గర ఉన్న పసుపు, కుంకుమ, గట్టిపిండి అవన్నీ వాళ్ళకి ఇట్లా పిరికిళ్ళతో తీసి 5 పిరికిళ్ళు పసుపు, 5 పిరికిళ్ళ కుంకుమ, 5 పిరికిళ్ళు గట్టిపిండి అండ్ సకినా గరియలు పెట్టాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇంటి దేవునికి కూడా పసుపు, కుంకుమ, గట్టిపిండి, సకినా గరియా కూడా పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ ఆ పసుపు, కుంకుమ మనము పెట్టిన తర్వాత హ్యాండ్కి వాళ్ళకి కూరాడు ఉంటుందన్నమాట దేవుని గదిలో. ఆ కూరాడులో పసుపు, కుంకుమ హ్యాండ్ని కూరాడులో ఇట్లా నార్మల్గా ఇట్లా వాటర్లో ముంచేసి వాళ్ళ దేవుని గదిలో మన హ్యాండ్తో ప్రింట్ వేయాలి. ఇలా అంటే హ్యాండ్ అచ్చు పడేలాగా ఒక 5 అచ్చులు అలా వేయాలి.
నువ్వు వస్తలేవు కాక చిందించు మందహాసము ఆ మోమునాభించు చంద్రబింబము ఆ చంద్రుణ్ణి ధిక్కరించు నుదుట తిలకము ఆ తిలకమే ప్రియులకు ఇహపరసుము అమ్మవారే కూర్చుంటే కుదరపు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది ఏటేటా పండుగల ఉత్సవాలు దీప నైవేద్యాలు ఆ పండుగలకు చేస్తారు గొప్ప విందులు ఆ విందారాగిస్తుంది మా చిట్టి తల్లి అమ్మవారే కూర్చుంటే కుదరపు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది. ఇలా నాకు మా హస్బెండ్కి అండ్ మా బాబుకి హారతి ఇచ్చి మనకి చూపిస్తారు. మా బాబు ఫోన్ పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కూర్చున్నాను కదా, నేను చెప్పాను కదా లాస్ట్కి మనము ఒళ్ళో పెట్టిన దేవుణ్ణి ఇలా పట్టుకొని మనం పసుపు కుంకుమ కూరలు అని చెప్పేసి ఇక్కడ అదే చేస్తున్నాము. మరి ఉన్నాడా మెల్లగా ముంచు ముంచి కడు కొంచెం కొడతాను ఒక 5 సార్లు ఫస్ట్ ఒకసారి అని ఇట్లా తర్వాత మీ అమ్మ కొమ్ముకు అదే రానిస్తా బాబాకి నత్తాను అని ఆరిపోకుండా అందరు పెట్టాలి ఒక 2 పేపర్లు పెట్టాయి ఇట్లనే పెట్టాలా అండ్ చాలా లేట్ అయిపోయింది. 5:36కి అలా మేము బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. వాళ్ళు మనకి పెట్టిన బట్టలు కట్టుకున్నాం కదా, అదే బట్టలతోని మన ఇంటికి వచ్చి దేవునికి దండం పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా డాడీ, మా మమ్మీ వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు, అమ్మమ్మ, అంకుల్స్ అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. మా బ్రదర్ ఒక్కడే మిస్ అయిండు, బట్ తనకి లీవ్ ఇవ్వలేదు. వాడొక్కడే ఈవెంట్లో ఉంటే బాగుండేది అని అనిపించింది. ఒక మిస్ అయిన ఫీలింగ్ ఉండే. మేము కిందికి దిగే వరకే అన్ని కార్లో పెట్టేశారు అప్పాలు అని మనకి పెట్టిన ఓడి బియ్యం అన్నీ.
అన్నీ పెట్టేశారు. మా మమ్మీ బాక్స్ పట్టుకొని నిల్చుంది. ఎందుకంటే కర్డ్ రైస్ కలిపి అది సద్దన్నంలాగా ఇవ్వాలి వెళ్ళేటప్పుడు. సో పట్టుకొని నిల్చుంది అక్కడే. అండ్ మేము మా మమ్మీ వాళ్ళకి మళ్ళీ పుట్టింటి సారే వండుకున్నప్పుడు రావాలి అని కూడా చెప్పాలి. అండ్ అది కూడా 1 మంత్ లోపు అలా వండుకోవాలంట. సో మళ్ళీ మేము వండుకున్నప్పుడు మళ్ళీ వస్తారు వాళ్ళు పెట్టిన ఓడి బియ్యం అవి మనం వండుకోవాలి. ఒక 5 days ముందు మా అమ్మమ్మ అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు వచ్చి ఇలా అప్పాలు కూడా ప్రిపేర్ చేసేసారు. మా మమ్మీని క్లిప్ తీయమంటే తీసింది ఈ వీడియో.